నిజాయితీగా తన పని తాను చేసినందుకు పొందిన విలువైన రివార్డు చావు. బీహార్కు చెందిన సత్యేంద్ర దుబే గారు ఐఐటి కాన్పూర్లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఫైనల్ గా ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్లో జాయిన్ అయ్యారు. 2002లో జార్ఖండ్ నేషనల్ హైవే 2 కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. అక్కడ కన్స్ట్రక్షన్ లో కరప్షన్ జరుగుతుందని గుర్తించి సీనియర్ ఆఫీసర్స్ కి కంప్లైంట్ చేశాడు. అక్కడి నుంచి దుబే గారిని బీహార్లోని గయాకు ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ కూడా కన్స్ట్రక్షన్ ప్రాసెస్ లో కరప్షన్ ను గుర్తించి 3 ఇంజనీర్స్ ని సస్పెండ్ చేసి 3 కిలోమీటర్ల అండర్ క్వాలిటీ రోడ్ ను రీకన్స్ట్రక్ట్ చేసిచారు. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ ఫండ్ ని మిస్యూజ్ చేస్తున్నారని ఏకంగా ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారికే వివరాలని పొందుపరుస్తూ లెటర్ రాశారు. ఆ తర్వాత 2003లో ఒక పెళ్లికి వెళ్లి వస్తుండగా దుబే గారిని కాల్చి చంపేశారు. కరప్షన్ల గురించి బయట పెడుతూ కొందరికి అడ్డుగా నిలవడంతో దుబే గారిని కాల్చి చంపేశారు అని స్టూడెంట్స్ అండ్ అతని కొలీగ్స్ ప్రొటెస్ట్ చేశారు. దాంతో ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ను బీహార్ పోలీసుల నుంచి సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. ఫైనల్ గా 2010లో దుబే గారిది రాబరీ కోసం చేసిన మర్డర్ గా గుర్తించి 3 నిందితులకు శిక్ష వేసి కేసును క్లోజ్ చేశారు.